ఇట్లా రాసేస్తున్నారు ఇవిడ గ్రంథాలు. ఏం రాస్తున్నారు అత్తయ్య గారు? కవిత రాస్తున్నానే. కవిత. అయ్య బాబోయ్, వ్యాలంటైన్ డేకి గారికి ఇవ్వడానికి రాస్తున్నాను. అయ్య బాబోయ్, గిఫ్ట్ ఒకటి ఇస్తాం, ఇంటి గిఫ్ట్తో పాటు కవిత కూడా రాయాలి. ఓహో, బాగుంది. కానీ అది పేపర్కి కూడా పంపించా. ఏ పేపరు? జ్యోతి, మనం ఆంధ్రజ్యోతి వేసుకుంటాం కదా, వాడికి పంపించాను. చూడు, తెల్లారి బయటకు వచ్చేస్తుంది. అవునా? అదిగోను పక్క వీధి ప్రవీణ ఉంది కదా, అవును, దానిదిట దేంటి ప్యాచ్ చేస్తోందిట పొద్దున్న 5 గంటలకి. ఫస్ట్ ఫ్లోర్ పోనీ కింద కూడా కాదు. ఫస్ట్ ఫ్లోర్లో ప్యాచ్ చేస్తే వాడేటండి? ఫస్ట్ ఫ్లోర్లో గుమ్మం ముందు ముగ్గెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే గోడ దూకెళ్ళి తాళ్ళు అక్కుపోయట. అయ్య బాబోయ్, అది ఇంతకీ పిచ్చగొలుసుట. అది ఎవరు తెలిసింది? పిచ్చితాడని ఆవిడికి తెలుసు, వాడికి తెలీదు, పట్టుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పిచ్చి గొలుసులు వేసుకుని బయటికి వెళ్ళినప్పుడల్లా ఇన్ని పెచ్చ గొలుసులు వేసుకుంటున్నావు మెళ్ళను. బంగారం గొలుసు ఎలాగో ఇవ్వడం మానేసారు, పిచ్చి గొలుసు ఇవ్వడం మానేసారు కదే. నా కూడా వచ్చినప్పుడు ఇస్తున్నానా నీకు బంగారు వస్తువులు? నువ్వు ఒక్కదాన్ని పారేసుకుంటావని తాడు నలపసలు వేసి పంపుతున్నాను ఎక్కడికైనా వెళ్తేను. దానికి కూడా 100 సార్లు ఎక్కడ ఉన్నావు ఎక్కడకూడదు. అదిగో లాక్కుపోయేటవాడు 100 సార్లు ఫోన్లు చేసేస్తారు, ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు. మరి అవును, 100 సార్లు అంటే నీ గురించే. ఏదో బంగారం పోతే పోయింది, ప్రాణాలు పోతున్నాయి కదా. ఇప్పుడు ఇంతకీ ఏమైందని అడుగు, తర్వాత చెప్తాను. అడుగుతాను, చెప్పండి ఏమైంది ఇంతకీ? గొలుసు ఎట్టుకెళ్ళాడా? ఈ అమ్మాయికి పిచ్చి గొలుసు అని తెలుసు కాబట్టి నోరు మూసు కూర్చుంది. మొన్న మొత్తం బాబాయ్ ఎందుకే అలా చేస్తాడమని భయమేసి వాడు మళ్ళీ 3 రోజుల తర్వాత అదే టైంకి వచ్చి సాచిపడి దవడపై కొట్టేట. ఎందుకు? డబ్బు పోయినవాడు మళ్ళీ వచ్చి కొడితే ఈవిడెందుకు ఊరుకుంది? కొట్టేయాలి కదా ఈవిడను. నువ్వైతే కొట్టేద్దు. మరి ఎందుకు కొట్టాడు? నా టైం వేస్ట్ చేస్తావే నువ్వు, పిచ్చగొలుసులు వేసుకుని తిరుగుతున్నావా ముటకానా అని కొట్టేటప్పటికి ఇంకా లోమని నోరు ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళి ఎడుతూ కూర్చుందిట. దీంతో అర్థమైంది ఏంటి నీకు? ఏమర్థమైంది? దానికి వాళ్ళ ఆయన పిలిచి 4 పీకించడం తెలియలేదని అర్థమైంది. నువ్వు పిచ్చగొలుసులు వేసుకెళ్ళావనుకో, మా అబ్బాయి చేత అలాగా నువ్వు ఏనాడు దెబ్బ తినలేదు, తినకూడదు భవిష్యత్తులోను. దొంగడి చేత దెబ్బలు తినాలి, తర్వాత నీ ఇష్టం. అత్తయ్య గారు, మళ్ళీ వాడు వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తుపట్టింది కదా, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఈ దొంగ వెధవ ఇలా చేస్తున్నాడని చెప్పొచ్చు కదా. ఏం చెబుతుంది? పిచ్చి వస్తువు వేసుకుంది. అయితే పిచ్చి వస్తువు వేసుకుంటే ఏంటి అత్తయ్య గారు? దొంగడు కదా వాడు, చెప్పాలి కదా, దొరికాడు కదా ఇంకోసారి వచ్చినప్పుడు. ఏమో, నాకు అవన్నీ తెలియదు. నువ్వు వెళ్ళి పక్క మీదే కాబట్టి ఆనకు భోజనం ఖాళీయే కదా, వెళ్ళి దాన్ని ఇంటర్వ్యూ చేస్తురా. నన్ను ఇంటర్వ్యూ చేసి రమ్మంటున్నారు కానీ అసలు లాజిక్ అర్థం చేసుకోవట్లేదు మీరు. సర్లేండి, నాకెందుకు, అలాగేలేండి. అలాగే ఏంటి, వస్తువులు వేసుకోకే. సరే కానీ ఆ పక్కింటి అన్నయ్య గారు ఉన్నారు కదా, అస్తమా రోజు మన ఇంటికి వస్తారు కదా టిఫిన్ టైంకి, ఇవాళ కూడా వచ్చేసారు. ఆయనకి ఇవాళ ఉపవాసం అని తెలియదు. మనం వెళ్ళి ఒకసారి నువ్వే చెప్పు, నేను చెప్పలేను, నువ్వు చెప్పి పంపించే. ఏమని చెప్పను? ఈరోజు మేమంతా ఇంట్లో ఉపవాసం, మీకు టిఫిన్ ఏం చేయలేదని చెప్పేస్తాను. అంతే, ఇంకా అలాగే చెప్పి నేనేం చేయలేను. అత్తయ్య గారు చెప్పమన్నారు అని కూడా చెప్తాను. అయితే సరే, నీ ఇష్టం, చూసిరమ్మంటే కాల్చి వస్తావు కదా, నీ ఇష్టం వచ్చి. సరే అత్తయ్య గారు. బాబాయ్ గారు, మా అత్తయ్య గారు ఈవేళ ఏం టిఫిన్ చేయలేదు, ఉపవాసం కదండి మేమందరమును, అందుకనే వెళ్ళిపోమని చెప్పమన్నారండి. సరే, బాయ్. వెళ్ళిపోమని చెప్తారా? మరి తప్ప మా ఇంట్లో వాళ్ళు చూసుకోం కదా అండి అన్నది. సరేలే, ఫోన్లో ఏదో అయిపోయింది. మంచి మూడ్లో వచ్చి చెడదప్పు కవిత దొబ్బింది మధ్యలో. మంచి మంది అమ్మయ్య, మా కవిత పని తప్పింది.